మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వనదేవతల దర్శనానికి ఆమె వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదిక రాకముందే పాపాల పుట్టని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. లబ్ధిదారులకు ఇంకా పింఛన్లు, రైతు బంధు రాలేదని ఆరోపించారు. కొత్త కాన్వాయ్లను గత ప్రభుత్వం దాచిపెట్టిందన్న ఆరోపణపై కవిత స్పందించారు. నాయకుల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ వాహనాలను సమకూరుస్తుందని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేయలేదని, అయినా తాము ఓడిపోయామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.